మేము ఇక్కడ కొద్దిసేపు చెప్పి వెళ్ళిపోతాము. మీ సబ్జెక్ట్ టీచర్లే మీకు హీరోలు, వాళ్ళే మీకు గైడ్ చేస్తారు, మిమ్మల్ని మార్గదర్శనం చేస్తారు. కాబట్టి సబ్జెక్ట్ టీచర్ చెప్పేటువంటి విషయాలు మీరు శ్రద్ధగా వినండి, తప్పులు లేకుండా రాయడం నేర్చుకోండి. అయితే ఒక్క విషయం మీరు గమనించాలి, తెలుగులో ఫస్ట్ పారాగ్రాఫ్స్ విషయంలో కూడా మళ్ళీ పారాగ్రాఫ్ ఇస్తాడు. అపరిచిత గద్యం ఇవన్నీ ఇంకోటి చాలా మందికి ఇప్పుడిప్పుడే దేవుళ్ళు గుర్తొస్తారు, గుళ్ళు గుర్తొస్తాయి. ఇంకా చాలా మంది దీంట్లో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడే ఎన్ని టెంకాయలు కొట్టాలి, ఎన్ని దేవుళ్ళకు మొక్కోవాలని ఉంటుంది, కానీ అది సాధ్యమయ్యే పని కాదు. మీ అందరికీ దయచేసి చెప్తున్నా, మనం సాధన చేయకపోతే సాధ్యమేది కాదు. ఒక ఆయన తపస్సు చేస్తూ కూర్చున్నాడు, ఆయన కోరిక కూడా చాలా చిన్నదే, మంత్రాలు కూడా కరెక్టే చదువుతున్నాడు, కానీ ఆయన కోరిక నెరవేరలే. ఎందుకంటే ఆయన కూర్చున్నది చింత చెట్టు కింద. ఆయనకు కావాల్సిన కోరిక ఏంటంటే చింతకాయలు కావాలి. మంత్రాలు ఏం చదువుతున్నాడు? ఓం చింతకాయలు రాలాయ నమః, ఓం చింతకాయలు రాలాయ నమః అని చదువుతూనే ఉన్నాడు, కానీ ఆయన కోరిక నెరవేరే. గడ్డ మాత్రం పెరిగిపోయింది. మా ఎల్ఐ మాస్టర్ లాంటి వారు ఒక అట్లకి వెళ్ళిపోతున్నారు. ఆయన నీవు చేయాల్సింది తపస్సు కాదు, వెళ్ళి ఏదో ఒక ప్రయత్నం చేస్తే రాయితోనన్నా కొట్టాలి, కమ్మల గడవలన్నా తీసుకోవాలి, చెట్టు ఎక్కన్నా తెంపుకోవాలి. అవునా కదా? మీరు కూడా మీ పుస్తకాలను దగ్గర పెట్టుకొని నిద్రపోయి మీకు మొత్తం మార్కులు రావాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కినా మీ కోరిక నెరవేరదు. దయచేసి సమయం లేదు కాబట్టి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. అవగాహన ప్రతిస్పందనలో మీకు 20 మార్కుల క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో పరిచిత గద్యం, అపరిచిత గద్యం ఉంటుంది. వాటిలో మీరు చాలా షార్ట్గా సమాధానాలు రాయాలి. పారాగ్రాఫ్లోనే మీకు ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకొని రాస్తే సరిపోతుంది. ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, సూటిగా సమాధానం రాయండి. పద్యం ఇస్తాడు, దానికి ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. సృజనాత్మక అంశం ఉంది మనకి, లేఖ వస్తుంది, కరపత్రం వస్తుంది, ఇంకొక అంశం వస్తుంది ఏదో ఒకటి. కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి రాయాలి. కాబట్టి మీరు ఆ మూడిట్లో లేఖ నేర్చుకోండి, లేకుంటే ఒక కరపత్రం నేర్చుకోండి, మీకు మార్కులు వస్తాయి. లేఖలో ఏముంది? ఎలా డేట్ వేయడము, దానికి ఊరి పేరు రాయడం, కామ ఫుల్ స్టాప్ పెట్టడం, తర్వాత ఎలా ఉంటుందో ప్రాసెస్ అంతా మీకు అంతా తెలుసు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళాను. కాబట్టి అది కూడా ఈజీ కాబట్టి మీ 7 మార్కులు మీ చేతిలో ఉండి అది కూడా సాధన చేయండి. లేకుంటే కరపత్రం 2 మీకు వచ్చినట్టే లెక్క. 2 పారాగ్రాఫ్లో 10 మార్కులు, 5 మార్కులు, 15 మార్కులు కూడా వస్తాయి. ఇంకా వ్యాసరూప ప్రశ్నలు ఇవన్నీ మనకు సబ్జెక్టులో ఉంటాయి. ఆ సబ్జెక్ట్ ఆధారంగా నీవైతే ఏం చేస్తావు, లేకుంటే మీరు ఆ స్థానంలో ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి తెలుగుని కూడా తీసుకురాకండి. అన్ని సబ్జెక్టులో ఉండేది తెలుగే కదా, సోషల్లో తెలుగే, సైన్స్లో తెలుగే, అన్నింటిలో తెలుగే. కాబట్టి మనమే నెంబర్ 1. కాబట్టి అందరూ కాన్ఫిడెన్స్తో రాస్తారా? పాస్ అవుతారా? తెలుగు సబ్జెక్ట్లో ఎవ్వరు కూడా ఫెయిల్ కావద్దు. ఓకేనా? రైట్. బెస్ట్ ఆఫ్ లక్.